నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సెంట్రల్ గవర్నమెంట్ కాఫ్ సిరప్లపై నిషేధం విధించింది ఎందుకంటే డైస్లిన్ గ్లూకాన్ అనే కెమికల్ అనాలిసిస్ చేస్తే తెలిసింది ఇది చాలా డేంజర్ అని డాక్టర్ చెప్పడం జరిగింది నేను డాక్టర్ సాయిని నరేందర్ ఎండి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఈ రోజు మనము చూస్తున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రకాల కాఫ్ సిరప్ మీద నిషేధం విధించింది ఎందుకంటే కొన్ని రకాల కాఫ్ సిరప్లో డైఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ మనకు అనాలిసిస్ చేస్తే అందులో దొరకడం జరిగింది అది చాలా డేంజరస్ సబ్స్టెన్స్ ఫర్ మనుషులకు అది చాలా డేంజరస్ సబ్స్టెన్స్ దానివల్ల నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడి ఊపిరి తీసుకునే సెంటర్ డిప్రెషన్ గురై ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయ్యి దానివల్ల ప్రాణాపాయం జరిగింది ఆ చిన్నపిల్లలలో సో ఎటువంటి కాఫ్ సిరప్ అయినా అసలు కాఫ్ దేనివల్ల వచ్చింది అనే దాన్ని మనం డయాగ్నోజ్ చేసి దానికి తగ్గట్టుగా మందులు వాడాలి చాలామంది ఇప్పుడు కాఫ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది అది ఊపిరితిత్తులలో సమస్య రావచ్చు గుండెలో సమస్య రావచ్చు లేకుంటే నార్మల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు లారింజైటిస్ అంటే స్వరపేటికలో ఇబ్బందులు ఉన్నా లేకుంటే గాలి గొట్టంలో ఇన్ఫెక్షన్ ఉన్న ఊపిరికి సంబంధించి ముక్కు నుండి ఊపిరితిత్తుల వరకు అండ్ గుండె అండ్ వేరే ఇతర అవయవాలలో ఇబ్బందులైనా కానీ కాఫ్ రావచ్చు ప్రతి దానికి ఈ ఒక్క కాఫ్ సిరప్ అనేది పరిష్కారం కాదు బట్ మన సొసైటీలో చాలామంది ఏమనుకుంటారు దగ్గు వస్తే దగ్గు సిరప్ కావాలనుకుంటారు అట్లా చేయకుండా కాఫ్ దేని వల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే ఏ కాఫ్ సిరప్ వాడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ కాఫ్ సిరప్ల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాఫ్ సిరప్లకు అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది నిద్ర కోసం వాడుతారు కొద్దిమంది మత్తు కోసం వాడుతున్నారు ఈ కొద్దిమంది చిన్నపిల్లలు పడుకోవడానికి కూడా వాడుతున్నారు సో ఇలాంటివి జరగడం ఆగిపోవాలంటే ఓవర్ ద కౌంటర్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ కాఫ్ సిరప్లు వాడడం అనేది మానేయాలి ఇది అందరూ గమనించి దీన్ని గమనించగలరని మనవి థ్యాంక్ యూ